చైనాలో ఇప్పటికీ కొన్ని లక్షల మంది అర్త్ లోపల జీవిస్తుంటారు. యాక్చువల్లీ 1960లో రష్యా చైనా మీద న్యూక్లియర్ బాంబ్స్ తో అటాక్ చేస్తుందని చైనా భయపడుతూ ఉండేది. దానితో అప్పటి చైనీస్ ప్రెసిడెంట్ బీజింగ్ లో 5 కిలోమీటర్స్ లోతుల్లో స్కూల్స్ ని, టనల్స్ ని, బాంబ్ షెల్టర్స్ ని, ఈవెన్ అక్కడ హాస్పిటల్స్ ని కూడా నిర్మించాడు. బేసిక్ గా 85 స్క్వేర్ కిలోమీటర్ అండర్ గ్రౌండ్ సిటీని నిర్మించడం జరిగింది. కానీ 1980లో రష్యా మరియు చైనా మధ్య మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. దానితో రష్యా నుంచి చైనాకి ఎటువంటి న్యూక్లియర్ బాంబ్స్ తో ప్రాబ్లమ్స్ ఉండదని అర్థమైపోయింది. దానితో అండర్ గ్రౌండ్ సిటీని ఈ చైనీస్ వాళ్ళు క్లోజ్ చేసి దానందరూ మర్చిపోయారు కూడా. కానీ 20 ఇయర్స్ తర్వాత చైనాలో కాలేజ్ ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ బీజింగ్ కి మైగ్రేట్ అయ్యారు. అయితే అంతమంది స్టూడెంట్స్ కి బీజింగ్ లో స్టే చేయడానికి రూమ్స్ అనేది దొరకకపోతుండే. ఈవెన్ రూమ్స్ దొరికినా గానీ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. దానితో అక్కడున్న లోకల్ పీపుల్ అంతా కూడా ఇదే మంచి ఛాన్స్ అనుకోని క్లోజ్ అయిన అండర్ గ్రౌండ్ సిటీని ఓపెన్ చేసి టనల్స్ అన్నింటిని కూడా లివింగ్ స్పేస్ గా మార్చారు. దాంట్లో చిన్న చిన్న రూమ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి అతి తక్కువ ప్రైస్ కి స్టూడెంట్స్ కి రెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ అండర్ గ్రౌండ్ సిటీలో రూమ్స్ అన్ని కూడా చిన్నవిగా ఉండి నేచురల్ లైట్స్ రాకుండా ఉండేది. అలాగే 20-30 పీపుల్ కి కలిపి ఒకటే బాత్రూమ్ అండ్ ఒకటే కిచెన్ ఉండేది. అండ్ అక్కడున్న గోడలన్నింటిని చూస్తే అవన్నీ కూడా ఫంగస్ తో నిండి ఉండేవి. అన్ఫార్చునేట్లీ వీళ్ళంతా అండర్ గ్రౌండ్ లో ర్యాట్స్ లాగా బ్రతుకుతుంటారు. అందుకే అక్కడున్న చైనీస్ పీపుల్ వీళ్ళని ర్యాట్స్ ట్రైబ్ గా పిలుస్తూ ఉంటారు. అయితే చైనీస్ గవర్నమెంట్ ఈ ప్లేస్ లో నివసించడం ఇల్లీగల్ అని అనౌన్స్ చేసింది. అయినా కానీ కొన్ని లక్షల మంది ఈ ప్లేస్ లో నివసిస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.